నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. దీర్ఘ జాగరతో రత్తి దీర్ఘం సంతస్య యోజనం దీర్ఘో బాలానం సంసారో సద్దమ్మం అవిజానతం. దీర్ఘ జాగరతో రత్తి. మెలకుగా ఉన్నవానికి రాత్రి చాలా పొడవు. అంటే రాత్రిలో మెలకుగా ఉన్నవాడికి రాత్రి అన్నది గడవదు. అలాగే దీర్ఘం సంతస్య యోజనం. అలసిన వానికి యోజనమే ఎంతో దూరంగా అనిపిస్తుంది. దీర్ఘో బాలానం సంసారో. అలాగే సద్దమ్మం అవిజానతం. సద్దమ్మ అని తెలియని వారికి, అంటే బాల అంటే ఇక్కడ మూర్ఖుడు అని అర్థం, అజ్ఞాని అని అర్థం. సద్దమ్మ అని తెలియని వానికి అంటే ఆ మూర్ఖునికి ఈ సంసార యాత్ర అన్నది చాలా దీర్ఘమైనది. సంసార చక్రం అంటే నిరంతరం ప్రవాహం వలె సాగుతూ పోయే జీవిత చక్రం. ఒక జీవితం నుండి మరొక జీవితానికి, లేక ఒక జన్మ నుండి మరొక జన్మకు సాగేది. ఇది భగవానుడు ధమ్మపద గాథలో వివరించిందనమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంటుంది. ఒకరోజు నగరంలో సంచరిస్తూ ప్రసన్నజిత్ మహారాజు తమ ఇంటి కిటికీ వద్ద నిలబడి ఉన్న ఒక అందమైన యువతిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పొందడానికి దారులు వెతికే ప్రయత్నం చేశాడు. ఆమె వివాహిత అని తెలుసుకొని ఆమె భర్తను పిలిపించి అతన్ని అంతఃపురంలో సేవకునిగా నియమించాడు. తర్వాత రాజు అతనిని ఒక అసాధ్యమైన పనిపైన దూరంగా పంపించాడు. ఆ యువకుడు చాలా దూరం పాతాళంలోకి వెళ్ళి తామర పువ్వులను, ఎర్ర మట్టిని తీసుకొని ఆ రోజు సాయంత్రం రాజుగారు స్నానం చేసే సమయానికి తిరిగి శ్రావస్తికి రావాలి. అతడు చెప్పిన సమయానికి రాలేకపోతే అతనిని చంపించి అతని భార్యను పొందాలని రాజుగారి ఉద్దేశం. ఆ యువకుడు భార్య ఇచ్చిన ఆహారం తీసుకొని రాజుగారు చెప్పిన కార్యం మీద బయలుదేరాడు. మార్గంలో తన ఆహారం ఒక బాటసారితో పంచుకున్నాడు. కొంత అన్నం నీటిలో వేసి, ఈ నదిని రక్షిస్తున్న ప్రాణులారా మరియు నాగులారా, రాజు ప్రసన్నజిత్తు కలువ పువ్వులను, అంటే తామర పువ్వులను, ఎర్రమట్టిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈరోజు నేను నా ఆహారం ఒక బాటసారితో పంచుకున్నాను. నదిలో చేపలకి కూడా ఆహారం పెట్టాను. నేను ఇప్పుడు ఈరోజు చేసిన మంచి పనుల ప్రయోజనాన్ని మీతో పంచుకుంటున్నాను. దయచేసి నా కొరకు కలువ పూలు, ఎర్రమట్టిని తెచ్చిపెట్టండి అని ప్రార్థించాడు. అది విన్న ఒక లౌక అతీత శక్తి ఒక ముసలివాని రూపంలో కలువ పువ్వులను మరియు ఎర్రమట్టిని తెచ్చిపెట్టింది. ఆ సాయంకాలం ప్రసన్నజిత్తుడు ఆ యువకుడు అనుకున్న సమయంలోపు తిరిగి వస్తాడనే భయంతో నగరంలో ప్రవేశించే ద్వారాన్ని ముందుగానే మోయించాడు. అది గమనించిన ఆ యువకుడు ఎర్రమట్టిని గోడపైన పెట్టి ఆ పూలను భూమిపైన గుచ్చాడు. ఆ తర్వాత అతడు, ఓ పౌరులారా, నాకు సాక్ష్యంగా నిలవండి. ఈరోజు నేను నాకు అప్పగించిన కార్యాన్ని సకాలంలో పూర్తి చేశాను. రాజుగారు అన్యాయంగా నన్ను చంపాలని పథకం పన్నారు అని ప్రకటించాడు. ఆ తర్వాత అతడు జేతవన ఆరామంలో ఆశ్రయం పొంది అక్కడ ప్రశాంతత వాతావరణంలో ఓదార్పు పొందడానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజు తనలో రగిలే తీవ్రమైన కోరికతో ఉదయం ఆ యువకుడిని ఎలా వదిలించుకొని అతని భార్యను ఎలా చేపట్టాలి అనే ఆలోచనలతో నిద్రించలేకపోయాడు. అర్ధరాత్రి అతనికి కొన్ని అసాధారణమైన శబ్దాలు వినిపించాయి, కేకలు వినిపించాయి.
ఒక నలుగురు ఏడుస్తున్నట్టు, రోదిస్తున్నట్టు, మమ్మల్ని కాపాడండి అని రోదిస్తున్నట్టు వినిపించాయి. రాజు చాలా భయపడ్డాడు. ఏం చేయాలో తోచలేదు. రాణి మల్లిక బుద్ధుని సలహా తీసుకోమని చెప్పింది. అప్పుడు బుద్ధుడు ఆ అసాధారణ శబ్దాలు అంతకుముందు బుద్ధుని కాలంలో నలుగురు వ్యక్తులకు చెందినవి. వారు కామేచ్ఛ వలన నరకంలో బాధపడుతున్నారని వివరించాడు. అప్పుడు రాజు తాను దుర్మార్గంగా చేసిన కర్మల చెడు ఫలితాల తీవ్రతను గ్రహించాడు. ఇక తాను ఇతరుల భార్యలపై వ్యామోహపడరాదని నిర్ణయించుకున్నాడు. చివరకు మరి ఒకరి భార్య పైన గల తీవ్రమైన కోరిక నన్ను హింసకు గురి చేసి రాత్రి నిద్ర లేకుండా చేసింది అని తనలో తాను పర్యవలోచన చేసుకున్నాడు. అప్పుడు ప్రసన్నజిత్తు మహారాజు బుద్ధునితో ఇలా అన్నాడు: బంతే, నిద్ర పట్టని వానికి రాత్రి ఎంత దీర్ఘంగా ఉంటుందో నేను తెలుసుకున్నాను అని అన్నాడు. ఆ దగ్గరలోనే ఉన్న ఆ యువకుడు, బంతే, నిన్న నేను చాలా దూరం ప్రయాణం చేశాను. అలసిన వానికి ప్రయాణం ఎంత దీర్ఘంగా అనిపిస్తుందో తెలుసుకున్నాను అని చెప్తాడు. రాజు ఆ యువకుడు తమ స్వ అనుభవం వలన లాభపడ్డారు. బుద్ధుడు ఉన్నతమైన సద్ధర్మాన్ని తెలుసుకోలేని అజ్ఞానికి సంసారం చాలా దీర్ఘంగా ఉంటుంది అని ఈ గాథను చెప్తాడు.